ఈ వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పార్ట్ 10 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం కంప్లీట్ సెల్స్ గురించి నేర్చుకుంటాము. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ సెల్స్, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, ఇవన్నిటి గురించి నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సెల్స్. ఈ వీడియోలో మనం సెల్స్ గురించి నేర్చుకుందాం. అంటే మనం ఇంతవరకు సర్క్యూట్స్లో బ్యాటరీస్ పెట్టాం కదా, వాటి గురించి ఇంకొంచెం క్లియర్గా నేర్చుకుందాం. అంటే చాలా ఎక్కువ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, అవి సిరీస్లో కలిపితే ఎలా ఉంటుంది, ప్యారల్లో కలిపితే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సెల్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? బ్యాటరీని మనం ఇలాగా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదేమో పాజిటివ్ ప్లేట్ అంటాం, ఇది నెగిటివ్ ప్లేట్ అంటాం. అంటే ఏదైనా ఒక సెల్కి రెండు ప్లేట్స్ ఉంటాయి, రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ టెర్మినల్, దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ టెర్మినల్. కరెక్ట్? రైట్. పాజిటివ్ టెర్మినల్ అంటే హయ్యర్ వోల్టేజ్, నెగిటివ్ టెర్మినల్ అంటే లోయర్ వోల్టేజ్. సో మనకి ఎప్పుడు బ్యాటరీ ఏం చేస్తుందంటే, ఒక కండక్టర్ ఉందనుకోండి, ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాను ఇలా, ఈ రెసిస్టర్ మీద ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయగలుగుతుంది. ఒక టెర్మినల్ దగ్గర ఏమో హయ్యర్ పొటెన్షియల్ ఉంచగలుగుతుంది, ఇంకొక టెర్మినల్ దగ్గర నెగిటివ్ పొటెన్షియల్ అయితే లోయర్ పొటెన్షియల్ని ఉంచగలుగుతుంది. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఉంచగలిగిందో, ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, ఈ కండక్టర్లో కరెంట్ పాస్ అవుతుంది. సో బ్యాటరీ ఏం చేస్తుంది, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ని ఒక కండక్టర్ మీద ఉంచగలుగుతుంది, కండక్టర్కి అటు ఇటు ఉంచగలుగుతుంది. ఎలా ఉంచగలుగుతుంది అంటే, కెమికల్ ఎనర్జీనో మెకానికల్ ఎనర్జీనో ఏదో ఒక ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి ఉంచగలుగుతుంది. టిపికల్గా ఇప్పుడు మీరు వాడే బ్యాటరీస్ ఉన్నాయి కదా, మనం వాడే బ్యాటరీస్ ఏం చేస్తే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో కెమికల్ ఎనర్జీని యూజ్ చేసి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ని ఒక కండక్టర్ మీద అప్లై చేయగలుగుతుంది. అలా అప్లై చేయగలిగే డివైస్నే మనం బ్యాటరీ అంటాం. రైట్? ఓకే. దీనికి మనం ఒక ఈఎంఎఫ్ ఉంటుంది. ఈఎంఎఫ్ ఈ అంటే ఏంటి? ఈఎంఎఫ్ ఈ అంటే మనం ఆ బ్యాటరీని దేనికి కనెక్ట్ చేయలేదు, బ్యాటరీని దేనికి కనెక్ట్ చేయలేదు, అప్పుడు ఆ టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ చూసాం. అంటే దీన్ని దేనికి కనెక్ట్ చేయలేదు, జస్ట్ ఈ రెండింటి మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో చూసావు. చూస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది, దాన్నే ఈ అంటాం. ఈ అంటే ఏంటంటే ఈఎంఎఫ్. ఈ అంటే ఏంటి? ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. కానీ ఇది ఫోర్స్ కాదు, అలా అంటారు అంతే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు, కానీ అది ఫోర్స్ కాదు. అదేంటిది? వర్క్ డన్. ఏం వర్క్ డన్? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నాట్ ఫోర్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈజ్ నాట్ ఫోర్స్, ఇట్స్ ఎ వర్క్ డన్. ఇట్స్ ఎ వర్క్ డన్ టు డ్రైవ్ ఛార్జ్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో ఛార్జ్ని డ్రైవ్ చేయడానికి ఎంత వర్క్ చేయగలుగుతుంది ఒక బ్యాటరీ అనేదే దాని ఈఎంఎఫ్ అనమాట. బ్యాటరీకి ఇంకొక టర్మ్ ఉంటుంది, అదేంటంటే ఆర్ అని రాస్తారు. ఏదైనా ఒక బ్యాటరీ ఇచ్చారంటే ఆర్ అని రాస్తారు. ఈ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ, అంటే జస్ట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ వెన్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీథింగ్. రైట్. మరి స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్. స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఏదైనా ఒక బ్యాటరీ ఉందంటే రెండు కొలతలు ఇస్తారు దానికి, ఒకటి ఈఎంఎఫ్ ఇస్తారు, ఇంకొకటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్తారు. సో ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది దేనివల్ల వస్తుంది? ఇప్పుడు బ్యాటరీ అన్నాక లోపల బోల్డ్ అంత ఉంటుంది, అన్నిటికీ రెసిస్టెన్స్ ఉంటుంది లోపల ఉన్న మెటీరియల్కి. లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, లోపల ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్కి రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఆ రెసిస్టెన్స్ అన్నీ కలిపితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంట. అంటే మనకి ఏదైనా ప్రాక్టికల్గా ఒక బ్యాటరీ ఉంది అంటే దానికి కంపల్సరీ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదే మనం ఐడియల్ బ్యాటరీ అన్నాడు అనుకోండి, ఐడియల్ బ్యాటరీకి రెసిస్టెన్స్ ఏమి ఉండదు. అంటే ఐడియల్ బ్యాటరీ ఆర్ ఐడియల్ సెల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 0. ఎప్పుడైనా ఐడియల్ సెల్స్ అంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది బ్యాటరీ అంటాం. ఇది తెలుసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏం తెలుసుకోవాలి. మన ఫిజిక్స్ కావాల్సింది ఏంటి? ఈ అంటే ఈఎంఎఫ్, ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. దీన్ని ఒక్కొక్కసారి నేను ఇలా రాస్తాను, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, ఇలా పక్కన రాస్తాను అన్నమాట ఆర్ని. సో అలా రాసానంటే పక్కన మన కన్వీనియన్స్ కోసం ఆ రెసిస్టెన్స్ని, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం చూడడం కోసం పక్కన అలా రాస్తానంతే. పక్కన ఒరిజినల్గా ఏమీ రెసిస్టెన్స్ ఉండదు, దిస్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఓన్లీ.
మనకి తెలియడం కోసం మనం సర్క్యూట్లో దాన్ని నీట్గా కన్సిడరేషన్ చేసుకోవడం కోసం పక్కన స్మాలర్ అని రాస్తాం. సో ఇలాగన్నా రాస్తాను నేను, లేకపోతే ఇలాగన్నా రాస్తాను. ఇలా రాసినంటే అలా రాసినట్టే అర్థం, అలా రాసినంటే ఇలా రాసినట్టే అర్థం. అర్థమవుతుందా? ఇది నోట్ చేసుకోండి. ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. సెల్స్ గురించి నేర్చుకునేటప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెర్మినల్ వోల్టేజ్ V అంటాం. ఓకేనా? టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? బ్యాటరీస్ టెర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్. ఏంటది? బ్యాటరీ టెర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్. మరి ఈ టెర్మినల్ వోల్టేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? టెర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. E ఈజ్ ద EMF, స్మాల్ r ఈజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. టెర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ అంటే ఇదొక టెర్మినల్, ఇదొక టెర్మినల్. అర్థమవుతుందా? అది. ఇప్పుడు ఈ బ్యాటరీని తీసుకెళ్ళి ఒక సర్క్యూట్కి కలిపాం, ఏదో ఒకదానికి కలిపాం. ఇందులో నుంచి కరెంట్ రావడం మొదలుపెట్టింది. I అనే కరెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా గీద్దాం. ఎక్స్టర్నల్ సర్క్యూట్ క్యాపిటల్ R ఉంది. ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే క్యాపిటల్ R రెసిస్టెన్స్ ఉంది. ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనుక్కుందాం. ఇందులోంచి I కరెంట్ వస్తుంది ఈ విధంగా. ఓకేనా? రైట్. అప్పుడు కరెంట్ ఎంత అంటే ఏం చెప్తాం? కరెంట్ ఎంత అంటే మనం KVL అప్లై చేయొచ్చు. మనం కేవీఎల్లో వీడియో చేసాం. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో KVL, KCL, కిర్చాఫ్స్లో పార్ట్ 8 ఐ థింక్, పార్ట్ 8లో ఉంటుంది. అది కంపల్సరీ చూడాలి. చూస్తేనే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. రైట్. ఇందులో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్దాం. నెగిటివ్ ప్లేట్లోకి ఎంటర్ అయితే పాజిటివ్ తీసుకోవాలి. అండ్ ఎలాంగ్ కరెంట్ వెళ్తున్నాను కాబట్టి మైనస్ తీసుకోవాలి. -I ఇంటూ R. అలాగే ఇలా వస్తున్నాం కాబట్టి మళ్ళీ -IR ఇంటూ R. ఓకే, KVL అప్లై చేసాయి, ఏం చేయలే. సో మనం ఇలా ఎలాంగ్ కరెంట్ వెళ్తే మైనస్లు తీసుకుంటాం కదా, అలాగా. సో దీని నుంచి కరెంట్ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు వస్తుంది చూడండి, E/R + R. దిస్ ఈజ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ వెన్ యూ హ్యావ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. క్యాపిటల్ R, స్మాల్ R ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి E/, సిరీస్లో ఉంటే ఏం చేస్తావు? రెసిస్టెన్స్ కలిపేస్తావు కాబట్టి R + R. సింపుల్. రైట్. ఇప్పుడు నాకు టెర్మినల్ వోల్టేజ్ కావాలి. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వోల్టేజ్. అదే ఈ వోల్టేజ్ ఒకటేగా. Voltage difference between across this R is nothing but voltage difference between these two terminals. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ప్యారల్లో ఉన్నాయి కదా రెండు. అర్థమైందా? అందుకు. సో ఈ V అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. అంటే వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ ఈజ్ I ఇంటూ R. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ తీసుకోండి. ఇదే ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఈక్వేషన్ 1 దాన్ని ఇక్కడ తీసుకుంటున్నా చూడండి. ఈ IR బదులు ఏం రాసుకోవచ్చు? V రాయొచ్చు. V - IR ఈజ్ ఈక్వల్ 0. అంటే V ఈజ్ ఈక్వల్స్ టు E - IR. దిస్ ఈజ్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఏ బ్యాటరీ. దిస్ ఈజ్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఏ బ్యాటరీ. ఇది ఈజీగా చెప్పచ్చు. ఎలాగా? ఇదిగో E అనేది EMF ఉంది. I కరెంట్ ఫ్లో అవుతుంది కదా ఇందులో. I కరెంట్ ఫ్లో అవుతుంది. స్మాల్ r దగ్గర ఎంత డ్రాప్ అవుతుంది? IR డ్రాప్ అవుతుంది. సో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే E - IR. IR డ్రాప్ అవుతుంది కాబట్టి E - IR. అర్థమవుతుందా? సో టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? బ్యాటరీ టెర్మినల్స్ మధ్యలో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని టెర్మినల్ వోల్టేజ్ అంటాం. ఈ టెర్మినల్ వోల్టేజ్ ఎలా వస్తుంది అంటే I కరెంట్ ఇందులోంచి డ్రా అవుతుంటే, అంటే బ్యాటరీలోంచి I కరెంట్ వెళ్తుంటే ఇటు కూడా I వస్తుంది. సో I కరెంట్ వెళ్తుంటే పొటెన్షియల్ అక్రాస్ స్మాల్ r అంటే స్మాల్ r రెసిస్టెన్స్ ఉండడం వల్ల దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది? IR పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏమంటావు? V ఈజ్ ఈక్వల్స్ టు E - IR. ఇక్కడ రెండు ఫార్ములాస్ నేను చెప్పా. ఒకటి I కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. R అనే క్యాపిటల్ రెసిస్టెన్స్ ఉంటే, క్యాపిటల్ R రెసిస్టెన్స్ ఉంటే, స్మాల్ r రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అయితే కరెంట్ ఏమైంది? E/R + స్మాల్ r. అలాగే ఇంకొక ఫార్ములా టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాలు దీని నుంచి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా టెర్మినల్ వోల్టేజ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. టెర్మినల్ వోల్టేజ్కి నేను ఒక 4 కేసెస్ ఇస్తాను. 4 సిచ్యువేషన్స్లో టెర్మినల్ వోల్టేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ సిచ్యువేషన్, డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్. డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్ అంటే సెల్ ఈజ్ గివింగ్ అవుట్ కరెంట్. సెల్ కరెంట్ని ఇస్తుంది, డిశ్చార్జ్ అవుతుంది సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ ప్లస్ మైనస్ E అండ్ స్మాల్ r. బ్యాటరీలోంచి కరెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటాం? బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టెర్మినల్ వోల్టేజ్ ఉంటుంది అన్నాడు అనుకోండి. ఇప్పుడే డెరైవ్ చేసాం. V ఈజ్ ఈక్వల్స్ టు E - IR. ఎందుకంటే IR అనే వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఈలోంచి దాన్ని తీసేసాం. ఓకే. సెకండ్ సిచ్యువేషన్, ఛార్జింగ్ సెల్.
ఛార్జింగ్ ఏ సెల్ ఛార్జింగ్ అవుతుంది అనుకోండి. ఛార్జింగ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రాస్తాను, అక్కడ రాస్తాను. సేమ్ అలాగే బ్యాటరీ ఉంది, స్మాల్ ఆర్ అలాగే ఉంది, ప్లస్ మైనస్ సేమ్. బట్ దిస్ టైమ్ కరెంట్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్యాటరీ, కరెంట్ ఈజ్ ఇన్ టు బ్యాటరీ. అంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తాం, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, కరెంట్ అందులోంచి డ్రా అవ్వట్లేదు, అందులోకి వెళ్తుంది. అంటే పాజిటివ్ ప్లేట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం, ఛార్జింగ్ అంటాం, ఛార్జింగ్ ఆఫ్ ఎ సెల్. అర్థమైందా? సో ఇక్కడ ఐఆర్ పెరుగుతుంది కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ V = E ప్లస్ ఐఆర్ మైనస్ ఐఆర్ కదా, ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ అవుతుంది కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది ఈ కన్నా, డిశ్చార్జ్ అవుతుంటే టెర్మినల్ వోల్టేజ్ ఈ కన్నా తక్కువ ఉంటుంది. సో రెండు సిచ్యువేషన్లు చూసుకోవాలి. కరెంట్ బయటకు వస్తుంది అనుకోండి E - ఐఆర్, కరెంట్ లోపలికి వెళ్తుంది అనుకోండి బ్యాటరీ లోపలికి, ఛార్జింగ్ కాబట్టి E ప్లస్ ఐఆర్. నెక్స్ట్ మూడో సిచ్యువేషన్, ఎన్ని రెండు అయినాయి. ఆ మూడో సిచ్యువేషను ఓపెన్ సర్క్యూట్, అంటే ఓపెన్ చేసి పడేసు సర్క్యూట్ని, దేనికి కనెక్ట్ చేయలేదు. ఓకేనా, ఓపెన్ చేసి ఉంచేలాగా. ఇది బ్యాటరీ, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ R, టెర్మినల్స్ రెండు అలా ఉన్నాయి అంతే, దేనికి కనెక్ట్ చేయలేదు. దేనికి కనెక్ట్ చేయకపోతే, క్లోజ్ కాకపోతే కరెంట్ ఉంటుందా సర్క్యూట్లో, ఉండదు. సో హియర్ I = ఎంతది, 0. I 0 అనేసి, మరి I 0 అయిపోతే ఇక్కడ V = ఎంత, టెర్మినల్ వోల్టేజ్ V = E. ఓపెన్గా ఉన్నప్పుడు R వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. ఓపెన్ చేసి పెట్టేసావు అంటే అసలు కరెంట్ పాస్ అవ్వదు, కరెంట్ పాస్ అవ్వట్లేదంటే ఎంత రెసిస్టెన్స్ ఉన్నట్టు, ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉన్నట్టు. సో R = ఇన్ఫినిటీ, I = ఎంత, 0, టెర్మినల్ వోల్టేజ్ ఎంత, E. సో ఎప్పుడైనా ఓపెన్ సర్క్యూట్ అన్నాము అంటే ఇదంతా అర్థం చేసుకోగలగాలి. సో బ్యాటరీకి టెర్మినల్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే దాని EMF ఎంతో అంతే వోల్టేజ్ ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఇన్ఫినిటీ, కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ 0. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను, ఫస్ట్ ఇది నోట్ చేసుకొని షార్ట్ సర్క్యూట్ కూడా రాద్దాం. రైట్, ఫోర్త్ వన్ ఏంటి, ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్ చేసి పెట్టేయడం, అంటే R = ఇన్ఫినిటీ. మరి షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అంటే టెర్మినల్స్ని కలిపేయడం, ఊరికే ఒక కండక్టింగ్ వైర్ పెట్టేసి ఇట్లా కలిపేసాం. ఏం రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, క్యాపిటల్ R ఏమి ఇవ్వలే, అంటే క్యాపిటల్ R = ఎంత, 0. క్యాపిటల్ R ఇన్ఫినిటీ అయితే ఓపెన్ సర్క్యూట్, క్యాపిటల్ R 0 అయితే షార్ట్ సర్క్యూట్. అర్థమైంది. సో డైరెక్ట్గా మనం ఈ టెర్మినల్ని ఆ టెర్మినల్ కలిపిస్తే షార్ట్ సర్క్యూట్ అంటాం. అప్పుడు మనకి మ్యాక్సిమం కరెంట్ వెళ్తుంది, ఎందుకంటే ఏమీ రెసిస్టెన్స్ లేదుగా. సో మ్యాక్సిమం కరెంట్ వెళ్తుంది. ఎంత కరెంట్ వెళ్తుందంటే I = ఇందాక E/R + R అన్నాం, కానీ R 0 కదా, అది ఇక్కడ స్మాల్ r, క్యాపిటల్ R 0. అర్థమైందా? అది టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా అంటే V = ఇది కరెంట్ బయటగా వస్తుంది కదా, డిశ్చార్జే కదా, E - IR. సో E - E/R × R. సో V = ఎంత అయిపోతుంది, 0. సో వాట్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్, 0 ఫర్ a short circuit. What is the external resistance, 0. What is the current, current is maximum, Imax. అర్థమైందా? ఇక్కడేమో కరెంట్ 0, R ఇన్ఫినిటీ, VE, ఇక్కడ V0, Imax is E/R అండ్ రెసిస్టెన్స్ ఇస్ 0. ఇదంతా షార్ట్ సర్క్యూట్ గురించి నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ ఇచ్చాను, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాను. అయ్యయ్యో, బ్యాటరీ ఇచ్చాను, దానికి ఒక EMF 10 volts ఇచ్చాను, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 3 ohm ఇచ్చాను. ఇందులో ఏదో కరెంట్ వెళ్తుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 amps వెళ్తుందని. ఇందులో కరెంట్ వెళ్తుంది 0.5 amps, రైట్. ఐ వాంట్ వాట్ ఈజ్ R అండ్ వాట్ ఈజ్ టెర్మినల్ వోల్టేజ్. ఇవి రెండు కావాలి నాకు, R కావాలి, అలాగే టెర్మినల్ వోల్టేజ్ కావాలి. లెట్స్ సీ. మనకి తెలుసు I = ఫార్ములా ఏంటి, E/R + R. I ఎంత అన్నాను, 1/2, 0.5 అంటే 1/2 ఉన్నాయి కదా, అండ్ E అంటే 10, R అంటే 3 ఇచ్చాను. సో R + 3 = 20. సో R = 23 ohm. నో 17 ohm. అది 20 - 3 17 ohm. సో R వచ్చేసింది. V కావాలి. V అంటే టెర్మినల్ వోల్టేజ్. టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి, V = E - IR. E అంటే 10, R అంటే 1/2, దిస్ ఈజ్ 3, అంతేనా, రైట్. అంటే 1.5 తీసేస్తే 8.5.
8.5 volts ఈజ్ వోల్టేజ్. ఎందుకు 8.5? 10 voltsలో నుంచి దీని మీద పడిపోయి వోల్టేజ్ తీసేస్తున్నాం. దీని మీద ఎంత పడిపోతుంది వోల్టేజ్ అంటే 1.5 వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో అది తీసేస్తే నీకు 8.5 volts వస్తుంది. సో టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ 8.5, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 17. సింపుల్ సర్క్యూట్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అది నోట్ చేసుకో. కాంబినేషన్ ఆఫ్ సెల్స్, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఇలా మనకు రెసిస్టర్స్లో ఎలా ఉన్నాయో సెల్స్లో కూడా అలాగే ఉంటాయి. మరి సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి? మనం టెర్మినల్ వోల్టేజ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి వీఆర్ రెడీ టు లెర్న్ అబౌట్ కాంబినేషన్స్. సిరీస్ కాంబినేషన్ అంటే చూడండి, ఫస్ట్ ఒక బ్యాటరీ తీసుకున్నాం. దిస్ ఈజ్ E1 బ్యాటరీ, కింద రాస్తాను. E1 బ్యాటరీ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ R1. దిస్ ఈజ్ పాజిటివ్ ప్లేట్, దిస్ ఈజ్ నెగటివ్ ప్లేట్. కనెక్ట్ దిస్ టు సెకండ్ బ్యాటరీ, voltage, positive voltage and negative voltage. This is E2 and R2. అంటే ఎలా కనెక్ట్ చేసాం? ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కలిపాం. అలా కలిపితే సిరీస్. ఎలా కలపాలి? ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కలపాలి. అలా కలిపితే సిరీస్. ఇది మీరు చాలాసార్లు కలిపిందే. మీరు టార్చ్ లైట్లో బ్యాటరీలు వేస్తారు. మనకి టార్చ్ లైట్ ఉంటుంది, ఇలా టార్చ్ లైట్ ఉంటుందా? ఈ టార్చ్ లైట్ లోపల 2 బ్యాటరీలు వేస్తాం, అవునా? ఫస్ట్ ఏం చేస్తాం? బొప్పు ఎక్కువగా ఉంది అంటే బొప్పు ఉన్నది ఏంటి? పాజిటివ్. బొప్పు లేనిది నెగిటివ్. అలా గుర్తుపెట్టుకుంటాం కదా. మరి బొప్పు ఉన్నది ఏం చేస్తాం? లోపలికి వేస్తాం. అంటే లోపలికి వచ్చిన తర్వాత పాజిటివ్ కింద ఉంటుంది, పైన ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, బొప్పు లేనిది ఉంటుంది. రెండో బ్యాటరీ తీసుకుంటాం. కరెక్ట్గా రెండో బ్యాటరీ బొప్పు ఉన్నది లోపల వేస్తాం, అంటే పాజిటివ్ని లోపల వేస్తాం. అప్పుడు ఆ బొప్పు వచ్చి బొప్పు లేని దాంతో కలుస్తుంది, అంటే పాజిటివ్ నెగిటివ్ కలిపాం అనమాట. అర్థమైందా? 2 బ్యాటరీలు పెట్టావు. సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ని ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ కలిపావు. సో ఎలా కలిపావు? సిరీస్లో కలిపావు. అక్కడ నీకు టార్చ్ లైట్ 3 voltsతో పనిచేస్తుంది. ఈ టార్చ్ లైట్ 3 volts మీద పనిచేస్తుంది అనుకో, నువ్వేం చేస్తావు? 2 1.5 బ్యాటరీస్ తీసుకుంటావు, అవునా? 1.5 వేస్తావు, 1.5 వేస్తావు. 1.5 + 1.5 ఎంత? 3 volts. సో నీకు 3 volts బ్యాటరీ కావాలి అంటే 3 volts బ్యాటరీ కొనక్కర్లే, 2 1.5 కలిపి వేస్తే అది 3 అయిపోతుంది. అంటే దీని నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? E1 + E2 అవుతుంది అని మనం ప్రాక్టికల్గా తెలుసు, మనకి చేసాం. బట్ దాన్ని థియరిటికల్గా చూపెడదాం, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీని టెర్మినల్స్ వచ్చి A, B అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ దాని టెర్మినల్స్ వచ్చి BC. BC ఆర్ ది టెర్మినల్స్ ఆఫ్ సెకండ్ వన్, AB ఆర్ ది టెర్మినల్స్ ఆఫ్ ది ఫస్ట్ వన్. ఇప్పుడు ఇదంతా కలిపి ఒకటే బ్యాటరీకి ఈక్వలెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ వన్ బ్యాటరీ. వి కాల్ దిస్ as E ఈక్వలెంట్ అండ్ R ఈక్వలెంట్. దీనికి ఉన్న రెసిస్టెన్స్ని R ఈక్వలెంట్ అంట, రైట్? ఇక్కడ టెర్మినల్ ఎంత ఉంటుంది? ఏ ఉంటుంది. ఇక్కడ టెర్మినల్ ఎంత? సి. ఎందుకంటే ఈ మొత్తం కాంబినేషన్ కలిపి ఒక బ్యాటరీ అనుకుంటే AC అలా అయిపోయింది అక్కడ, ఓకే? రైట్. ఇప్పుడు AB ఎంత అంటే వాట్ ఈస్ వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B అంటే ఎంత చెప్తావు? టెర్మినల్ వోల్టేజ్. వాట్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి I కరెంట్ వెళ్తున్నాను, మొత్తం కాంబినేషన్ నుంచి I కరెంట్ బయటకు వస్తుంది. E1 - IR1, రైట్. వాట్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్ ఫర్ E2? VB - VC. E2కి ఇది కదా, ఇది టెర్మినల్స్ కాబట్టి E2 - I × R2. ఓకే. ఫ్రమ్ దిస్ ఇఫ్ యూ యాడ్ దీస్ టూ, యాడ్ చేసే VA - VC ఈజ్ ఈక్వల్స్ టు E1 + E2. మనకు కావాల్సింది E1 + E2 వచ్చేసింది. తర్వాత -I కామన్ తీసేస్తే R1 + R2. ఈక్వేషన్ పక్కన పెట్టండి, బాగుంది. దీని టెర్మినల్ వోల్టేజ్ VA - VC ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో కూడా కరెంట్ ఎంత వస్తుంది? IO వస్తుంది. ఈక్వలెంట్ అంటే అదే, దీని రెండింటిని తీసేసి ఒక బ్యాటరీ పెట్టాం, అది. మిగతా ఏం మారకూడదు. సో E ఈక్వలెంట్ -I × R ఈక్వలెంట్. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1. What did you observe? 1, 2 are same. VA - VC, VA - VC. ఫైన్. E1 + E2 బదులుగా E ఈక్వలెంట్ ఉంది. R1 + R2 బదులుగా R ఈక్వలెంట్ ఉంది. అంటే ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు? ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు? E ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 + E2 అని రాయొచ్చు. అలాగే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 + R2 అని రాయొచ్చు. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటండి? 2 బ్యాటరీలు వెళ్ళి కాదు, 3 బ్యాటరీలు, 4 బ్యాటరీలు, 5 బ్యాటరీలు, 10 బ్యాటరీలు, 100 బ్యాటరీలు, ఎన్నైనా సిరీస్లో కలుపుకొని నో ప్రాబ్లం. ఎన్ని కలిపితే E ఈక్వలెంట్ ఈజ్ E1 + E2 + E3 + E4 + E100.
R equivalent equals to R1 plus R2 plus R3 plus and so on R100. Very simple formulas. So series combination of cells ఏంటి, just add everything out. E1, E2, E3, E4 అన్ని కలిపేసి E equivalent. R1, R2, R3, R4 అన్ని కలిపేసి R equivalent. ఈజీ కాంబినేషన్. కానీ ప్యారలల్లో మనకి తీరిపోద్ది కాబట్టి జాగ్రత్తగా ఇదే ఈజీ. ప్యారల్ అంత ఈజీ కదా ఫార్ములాస్. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్యారలల్కి వెళ్దాం. ఓకేనా. ఇది 2 బ్యాటరీలు అనే కాదు, ఎన్ని బ్యాటరీలు అయినా. ఫర్ ఎగ్జాంపుల్ n బ్యాటరీస్ ఉన్నాయి, ఇక్కడ రాస్తే చూడండి. వీ హ్యావ్ n cells. దెన్ ఇన్ సిరీస్ వాట్ ఈస్ ఈక్వలెంట్ EMF అంటే E1 ప్లస్ E2 ప్లస్ అండ్ సో ఆన్ En. R ఈక్వలెంట్ ఏమవుద్ది, R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్ Rn. ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంది దీంట్లో, అది కూడా చేద్దాము. ఫస్ట్ ఇది చేసేసేయండి, చిన్న అప్లికేషన్ ఉంది, అది చేసిన తర్వాత అప్పుడు ప్యారలల్ చూద్దాం. ఓకేనా, ఇది నోట్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ బ్యాటరీ E1 బ్యాటరీ ఉంది, R1 రెసిస్టెన్స్ ఉంది. దీనికి ఇంకొకటి E2ని కలిపావు, కానీ ఇప్పుడు తప్పుగా కలిపావు. ఏం చేసావు, రివర్స్లో కలిపావు. ఇందాక నేను ఏం చెప్పాను, నెగిటివ్కి పాజిటివ్ కలపాలి, పాజిటివ్కి నెగిటివ్ కలపకూడదు. సరే నెగిటివ్కి పాజిటివ్ కలపాలి అన్న, కానీ ఇక్కడ ఏం చేసావు, నెగిటివ్ కలిపేసావు. అంటే ఇది ఇలా రివర్స్ కలపాల్సింది తప్పుగా కలిపావు అనమాట. అప్పుడు ఏమవుతుంది మరి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని చూద్దాం. బ్యాటరీ ఇప్పుడు టార్చ్ లైట్ ఉంది, మనం 1.5 ఇలా వేసాము, ఇంకో 1.5 తిరగేసేసాము అనుకో, ఎలుగుద్దా టార్చ్ లైట్? ఎలగదు. ఎందుకు ఎలగదో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసినట్టే, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, కరెంట్ ఐఏ వస్తుంది బయటకు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా కరెంట్ అయ్యేగా. ఓకే, ఇదంతా సిరీస్ ఉంది కాబట్టి కరెంట్ ఈజ్ సేమ్, ఐఏ. రైట్. VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు E1 మైనస్ I ఇంటూ R1. మరి ఇక్కడ ఏమైంది, VC మైనస్ VB. ఇప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అంటే హయ్యర్ వోల్టేజ్ మైనస్ లోయర్ వోల్టేజ్, అంటే VC మైనస్ VB రాసుకోవాలి. ఇటువైపు హయ్యర్ వోల్టేజ్ ఉంది. ఓకేనా, అది. సో E2 ఇప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందిగా, కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద పాజిటివ్ ప్లేట్. సో డిశ్చార్జింగ్ కాబట్టి ప్లస్, ఛార్జింగ్ అయితే మైనస్, డిశ్చార్జింగ్ అయితే ప్లస్. ఇది R2. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు VA మనం దీని ఈక్వలెంట్, దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ C, E ఈక్వలెంట్, R ఈక్వలెంట్. ఓకే, కరెంట్ ఈజ్ I. సో ఇక్కడ కూడా రాసేద్దాం, VA మైనస్ VC ఈజ్ ఈక్వల్స్ టు E ఈక్వలెంట్ మైనస్ I ఇంటూ R ఈక్వలెంట్. ఇక్కడ మనకు VA మైనస్ VC కావాలి. VA మైనస్ VC కావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి దీన్ని, అవునా? సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, VA మైనస్ VC అండ్ VB క్యాన్సిల్డ్ అవుట్, అండ్ హియర్ వీ గెట్ E1 మైనస్ E2 ప్లస్ మైనస్ I ఇంటూ R1 ప్లస్ R2. అంటే రివర్స్ చేయడం వల్ల ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టెన్స్కి టెర్మినల్స్ ఉండవు. రెసిస్టెన్స్కి పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ ఉంటాయా? ఇది రెసిస్టెన్స్ అనుకో, ఇలా పెట్టినా పాజిటివ్ నెగిటివ్కి ఇలా పెట్టినా తేడా ఏం లేదుగా, రెసిస్టెన్స్ని ఎలా కలిపినా పర్వాలేదు. సో అందుకే మనకి ఇక్కడ R1 ప్లస్ R2 మారలే, కానీ బ్యాటరీలకి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అందుకే E2 నువ్వు రివర్స్ చేయగానే దానికి ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. సో ఎప్పుడైనా నువ్వు రివర్స్లో కలిపావు అంటే అది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వలెంట్ ఎంత వచ్చింది కంపేర్ చేస్తే, ఈ ఈక్వలెంట్ ఈజ్ E1 మైనస్ E2, R ఈక్వలెంట్ ఈజ్ R1 ప్లస్ R2. ఇది మారలే, R ఈక్వలెంట్ మారలే, కానీ ఈ ఈక్వలెంట్ మారింది. అర్థమైందా? దీన్ని ఇంకొంచెం ఇంకా బాగా ఒక అప్లికేషన్ చెప్తారు, దాంట్లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఇది అయితే ముందు మీకు అర్థం కావాలి. సేమ్ డైరెక్షన్లో కలిపావు అనుకో ప్లస్, ఆపోజిట్ డైరెక్షన్లో కలిపితే మైనస్. ఓకేనా, ఇది నోట్ చేసేసుకోండి. ఇంకో అప్లికేషన్ చేద్దాం. రైట్, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈక్వలెంట్ EMF, సో ఈక్వల్ EMFస్ని నేను ఒక 1 2 3 4 5 కలిపా. ఈ సేమ్ బ్యాటరీస్, ఐడెంటికల్ బ్యాటరీస్. మరి ఇప్పుడు ఇది ఈక్వలెంట్ ఏమవుద్ది అంటే ఏం చెప్తావు, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఓన్లీ వన్ బ్యాటరీ విత్ EMF 5E అండ్ 5R. అవునా? అది ఇప్పుడు నేనేం చేశానంటే ఇందులో ఒక బ్యాటరీని రివర్స్లో కలిపా, ఒకటే బ్యాటరీని మధ్యలో బ్యాటరీని రివర్స్లో కలిపా. ఇది ఈ కమార్
అది. సో ఈ మధ్యలో బ్యాటరీని రివర్స్ చేసా. చూడండి, ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, కానీ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. ఓ ఆవేశం అనర్థాలకు కారణం అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈనే ప్లస్ ఇది ఈనే ప్లస్, ఇది మాత్రం మైనస్ ఈ, రివర్స్ చేసావు కదా అందుకు ప్లస్ ఈ ప్లస్ ఈ. అప్పుడు ఈ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈక్వలెంట్ ఎంత వచ్చింది చెప్పండి, 3E వచ్చింది. మరి రెసిస్టెన్స్ 5R, రెసిస్టెన్స్ క్యాన్సిల్ అయిపోదు, రెసిస్టెన్స్ R ప్లస్ Rఏ, రెసిస్టెన్స్ మారదు. ఇక్కడ 5R ఇక్కడే 5R, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 3E వచ్చింది. అంటే ఒకటి తప్పుగా కలిపితే 2 క్యాన్సిల్ అయిపోతాయి. చాలామంది అది చెప్తాడు 5 బ్యాటరీస్ 1 ఈజ్ రివర్స్డ్ అంటాడు. ఆ ఒకటి తీసేసి 4E అంటాడు. ఒకటి వల్ల 2 పోతాయి, కాబట్టి ఎంత వచ్చింది 3E వచ్చింది. సో దీంట్లో ఎక్కువసార్లు ఏమవుతుందంటే వాడు ఏమడుగుతాడంటే n బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. Okay, and batteries are connected in series. Among that, m batteries wrongly connected. m బ్యాటరీస్ని రాంగ్గా కనెక్ట్ చేసాం. వాట్ ఈజ్ ఈక్వలెంట్ ఎంత అర్థం ఉందా? సో n బ్యాటరీస్ ఉంటే అందులో m బ్యాటరీస్ని తప్పుగా కలిపాం. ఒక్కొక్క బ్యాటరీకి 2 బ్యాటరీలు పోతాయి. అంటే ఎన్ని బ్యాటరీలు పోతాయి, 2m బ్యాటరీలు పోతాయి. అంటే నీకు ఉండే ఈఎంఎఫ్ ఏమవుద్ది, n × E మైనస్ 2m × E. అంటే నీకు n మైనస్ 2m × E అవుతుంది నెట్ ఈఎంఎఫ్. ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, n మైనస్ 2m × E అవుతుంది, కానీ n మైనస్ m × E అవ్వదు. ఎందుకంటే NE మామూలుగా NE ఉండేది NE ఉంటుంది, కానీ ఒకటి తప్పు కలిపితే 2 బ్యాటరీలు పోయినట్టు, m తప్పులు కలిపితే 2m బ్యాటరీలు పోతాయి. కాబట్టి n మైనస్ 2m × E. మరి R ఈక్వలెంట్కి డోకా ఏమీ లేదు, n × R ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమీ డోకా లేదు. ఇట్లా ఇలా కలిపినా RRే అందుకు. కానీ ఈ మాత్రం n మైనస్ 2m × E. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ చూద్దాం. సిరీస్ అంత ఈజీ ఉండదు ప్యారలల్, సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 బ్యాటరీస్ని ప్యారల్లో కలుపుతున్నా, E1, R1, అలాగే E2, R2. సేమ్ టెర్మినల్స్ని కలుపుతున్నాను, పాజిటివ్ నెగిటివ్. ఓకేనా? ఫస్ట్ సేమ్ టెర్మినల్స్ కలిపే చూద్దాం. రివర్స్ ఏంటనే స్పెషల్ కేసులో చూద్దాం. రైట్, ఇది వచ్చేసి A, ఈ టెర్మినల్ వచ్చి B. దీనికి ఈక్వలెంట్గా వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ ఓన్లీ 1 బ్యాటరీ, E ఈక్వలెంట్, R ఈక్వలెంట్, అండ్ హియర్ యూ హ్యావ్ టెర్మినల్ A, హియర్ యూ హ్యావ్ టెర్మినల్ B. రైట్, ఇందులోంచి కరెంట్ I1 వస్తుంది అనుకో, ఇందులోంచి కరెంట్ I2 వస్తుంది. ఆ బ్యాటరీలోంచి I1, ఈ బ్యాటరీలోంచి I2, ఇందులోకి వచ్చేటప్పటికి I కరెంట్ వస్తుంది, 2 కలిసి. సో ఇందులో కరెంట్ ఎంత, I. అది ఇప్పుడు ఈ సెటప్ని తీసుకొచ్చి ఈ సెటప్తో ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ కరెంట్ని ఇస్తున్నాయి 2 కలిపి. అది ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు, VA మైనస్ VB అంటే టెర్మినల్స్. VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు I1 × వాట్, సారీ, టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి, VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ E1 మైనస్ I1 × R1. దీనికి ఈ 2 టెర్మినల్స్ A అండ్ B. ఓకే, మళ్ళీ ఇవి కూడా A అండ్ Bనే కదా. సో VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు రెండో దానికి E2 మైనస్ I2 × R2. కరెక్ట్. ఓకే, దీనికి టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది, VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు E ఈక్వలెంట్ మైనస్ I × R ఈక్వలెంట్. ఈ VA మైనస్ VBలన్నింటినీ V అంటాను, ఇదంతా ఒకటే కదా, అన్నిట్లోనే ఇదే ఉంది కదా. సో VV అంట, కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం ఈ టెర్మినల్ వోల్టేజ్ని V అంట, అన్నీ సేమే కదా, అన్నీ V అన్న. దీని నుంచి I1 ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ నుంచి I1 ఏమవుతుంది చెప్పండి. I1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు వెళ్ళిపోయి అది వెళ్ళిపోయింది అనుకోండి, E1 మైనస్ V బై
R1 అవుతుంది. అలాగే దీని నుంచి I2 ఏమవుతుంది, I2 ఈజ్ ఈక్వల్స్ టు E2 మైనస్ V బై R2. ఓకే, నెక్స్ట్ దీని నుంచి చూడండి. దీని నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, I ఈజ్ ఈక్వల్స్ టు V మైనస్ E ఈక్వలెంట్ మైనస్ V బై R ఈక్వలెంట్. జాగ్రత్త చూడాలి. మనకి I ఈజ్ ఈక్వల్స్ టు KCL అప్లై చేసాం అనుకో, I1 ప్లస్ I2 రెండు కలిసే కదా ఐని ఇస్తున్నాయి. కాబట్టి మనం I ఈజ్ ఈక్వల్స్ టు ఏమనొచ్చు, I1 ప్లస్ I2 అనొచ్చు. అంటే E ఈక్వలెంట్ మైనస్ V బై R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు I1 I2 డెరైవ్ చేసాంగా, ఇది అందులో పెడుతున్నా. E1 మైనస్ V బై R1 ప్లస్ E2 మైనస్ V బై R2. ఇప్పుడు కంపారిజన్ టైము, కానీ మనకి స్పేస్ లేదు కాబట్టి ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. వాటిని ఎలా కంపేర్ చేయాలో చెప్తాను. దాని నుంచి మనం ఏంటో చూడండి. E ఈక్వలెంట్ బై R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాదు మైనస్ V బై R ఈక్వలెంట్. ఇటువైపు LHS RHS సైడ్ E1 బై R1 ప్లస్ E2 బై R2. అంటే ఈ టర్ము ఫస్ట్ రాసుకున్నాను, తర్వాత వీది మైనస్ V కామన్ తీసేస్తాను పైన. ఓకే, మైనస్ V ఇక్కడ కామన్ తీసేస్తాను. ఇందులో మైనస్ V కామన్ తీసేస్తే ఏమొస్తుంది చూడండి, 1/R1 ప్లస్ 1/R2. ఏం చేశాను అర్థమైంది కదా. ఇటువైపు దానికి సపరేట్ రాసుకున్నాను, ఇది కూడా ఎటువైపు సపరేట్ రాసుకుని మైనస్ Vని కామన్ తీసాను. అది చెరిపేద్దాం, కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని సపరేట్ రాసుకున్నాం, మైనస్ Vని కామన్ తీసేసాం. సో ఇది ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే చూడండి, E ఈక్వలెంట్ బై R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2. తర్వాత R ఈక్వలెంట్ చూడండి, VV ఉన్నాయి కాబట్టి R ఈక్వలెంట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/R2. అంటే మామూలుగా ప్యారలల్లో రెసిస్టెన్సెస్ కలిపితే ఎలా అయితే ఈక్వలెంట్ వస్తుందో ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ప్యారల్లో కలిపామనుకో రెండు రెసిస్టర్స్ ఎలా ఉంటాయి, 1/R1 ప్లస్ 1/R2. ఇక్కడ కూడా అలాగే వచ్చింది చూసారా. ఇంకా దీని గురించి మాట్లాడదాం, అది చెప్పేస్తాను అనండి. సో ఈ 1/R ఈక్వలెంట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు E ఈక్వలెంట్ ఈజ్ ఇంటూ 1/R1 ప్లస్ 1/R2. అంటే 1/R ఈక్వలెంట్ బదులుగా ఇది రాశా. తర్వాత E1/R1 ప్లస్ E2/R2. అంటే ఫైనల్లీ వాట్ ఈజ్ అవర్ బిగ్ ఫార్ములా, ఈక్వలెంట్ ఫార్ములా. E ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 ప్లస్ 1/R2. దిస్ ఈజ్ ద ఫార్ములా. అర్థమైందా. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫార్ములా. సిరీస్లో అయితే E1 ప్లస్ E2, ఇందులో అంత సింపుల్ కాదు. E1/R1 ప్లస్ E2/R2 ప్లస్ E3/R3 ఎన్ని ఉంటాయి అన్ని బై 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఎన్ని ఉంటాయి అన్ని. ఓకేనా. ఈ ఫార్ములా గురించి ఇంకా మాట్లాడదాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఫార్ములా వెన్ ప్యారలల్లీ కనెక్టెడ్. ఈ ఈక్వలెంట్ ఫార్ములా E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 ప్లస్ 1/R2. రైట్. జాగ్రత్త చూడ. R ఈక్వలెంట్ అంటే ఇదే ఫార్ములా 1/R. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఈక్వలెంట్ LCM తీసామనుకోండి, E1R2 ప్లస్ E2R1 బై LCM తీస్తే R1 ప్లస్ R2. రైట్. ఇది ఫార్ములా అనమాట. అది 3 ఇచ్చాడు అనుకో, ఎట్లా రాయకూడదు. 3 ఇస్తే నీట్గా దీని పక్కన E3/R3 1/R3, E4/R3 E4/R4 1/R4 అలా రాసుకుంటా వెళ్ళాలి. ఓకేనా. ఓన్లీ ఈ ఫార్ములా ఏంటి, 2 బ్యాటరీలకే. మరి ఇలా రివర్స్ కనెక్ట్ చేస్తే ఇక్కడ మైనస్ రాసుకోవాలి. అర్థమైందా. అంటే E ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1/R1 మైనస్ E2/R2. అలా ఎన్ని బ్యాటరీలు మైనస్ ఉంటే అన్ని, ఎన్ని బ్యాటరీలు రివర్స్ ఉంటే వాటన్నిటికీ మైనస్లు రాసుకోవాలి. మామూలుగా ఉన్న అన్నిటికీ ప్లస్లు రాసుకోవాలి. అలా కానీ కింద రాయకూడదు, ఎందుకంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ రాదు. మనం ఇందాక సిరీస్లో చెప్పుకున్నట్టే రెసిస్టెన్స్లో ఎటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్లో ఎటువంటి తేడా రాదు. అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టిల్ 1/R1 ప్లస్ 1/R2. హియర్ ఆల్సో ఇట్ ఈస్ 1/R1 ప్లస్ 1/R2. సో ఇక్కడ ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమో వస్తుంది, ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1R2 మైనస్ E1R1 బై
R1 ప్లస్ R2A వస్తుంది, మైనస్ రాదు. ఇక్కడ ప్లస్ అక్కడ ప్లస్, ఎందుకంటే R ఈక్వలెంట్ ఒకటే కాబట్టి 1/R1 ప్లస్ 1/R2. అది ఇప్పుడు ఈక్వల్ బ్యాటరీస్ ఉన్నప్పుడు ఏంటో కూడా చూద్దాం. ఇది రాసేసుకోండి. ఈక్వల్ అంటే E1 E2 రెండు సేమే అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఐడెంటికల్ సెల్స్ ప్యారలల్లో కలిపాం. E, R, E, R, E, R, ఇలా n సెల్స్ కలిపాను అనుకోండి. E, R, n సెల్స్. మరి ఏమవుతుంది, నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది అంటే ఏం చెప్తావు? ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు చల్లారు చూడాలి, E/R ప్లస్ E/R ప్లస్ అండ్ సో ఆన్ E/R బై 1/R ప్లస్ 1/R ప్లస్ అండ్ సో ఆన్ 1/R. అంతేగా, అన్నీ సేమ్. సో ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి n టైమ్స్ అవుతాయి, n ఉంటాయి కదా n సెల్స్, ఇది కూడా n/R. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ. జాగ్రత్త చూడండి. సో n ఐడెంటికల్ సెల్స్ కలిపిన, ఎన్ని సెల్స్ కలిపిన, 2 కలుపు 3 కలుపు ఎన్ని అయినా కలుపు, వాట్ ఈస్ ద నెట్ ఈఎంఎఫ్? ఈనే ఐడెంటికల్ ఉంటాయి. అర్థమైందా? అదే నువ్వు ఇవన్నీ సిరీస్లో కలిపి ఉన్నావు అనుకో, NE అవుతుంది, n టైమ్స్ E. ఎందుకంటే E1 ప్లస్ E2 ప్లస్ E3 ప్లస్ E ప్లస్ E ప్లస్ E ప్లస్ n టైమ్స్ యాడ్ చేస్తాం. కానీ ప్యారల్లో కలిపితే నువ్వు ఎన్ని కలిపినా ఈనే. ఇప్పుడు బ్యాటరీలు, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాటరీ 1.5 1.5 1.5 1.5 1.5 ఒక 10 1.5 ప్యారల్లో కలిపావు. వాట్ ఈస్ ద నెట్ ఈఎంఎఫ్ ఆఫ్ దట్ సెల్ అంటే ఏమో ఉంటావు, 1.5. అదే 1.5 పక్కన కలిపావు, సిరీస్లో కలుపుకుంటా పోయావు, 10 కలిపావు అనుకో, 10 × 1.5 15 volts. అర్థమైందా డిఫరెన్స్ అది? సో అదే R ఈక్వలెంట్ ఎంత అవుతుంది అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/R ప్లస్ అండ్ సో ఆన్ 1/R. n ఉంటాయి కాబట్టి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R/n. The only advantage is you can decrease the internal resistance. 1.5 1.5 1.5 ఎన్ని కలుపుకుంటా పోతే what is the use? EMF will not change. EMF is 1.5 only. బట్ n టైమ్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ నువ్వు తగ్గించగలుగుతావు. అర్థమవుతుందా? అది సిరీస్లో కలుపుకుంటా పోయానుకో, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా NR అయిపోతుంది. EMF NE అయ్యింది బాగానే ఉంది, కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా NR అవుతుంది కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. అది దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇది నోట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ప్యారలల్ తెలిసింది, సిరీస్ తెలిసింది కాబట్టి మిక్స్డ్ సెల్స్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. సో మిక్స్డ్ గ్రూపింగ్ చేసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా E, R, E, R ఇలా నేను n సెల్స్ కలిపాను. ఎలా కలిపాను? సిరీస్లో కలిపాను. దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R కలిపాను. ఇందులో కరెంట్ ఎంత ఉంటుంది ఏం చెప్తావు? సిరీస్లో కలిపాంగా. ఈ మొత్తం బ్యాటరీస్ అన్నిటిని దేంతో ఈక్వలెంట్ చేయొచ్చు? NEతో అండ్ NRతో ఈక్వలెంట్ చేయొచ్చు. అండ్ దిస్ సర్క్యూట్ కెన్ బి రిటన్ యాజ్ లైక్ దిస్. అదవుందా? అది. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్స్ టు EMF బై టోటల్ రెసిస్టెన్స్. NR అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్, R అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్, R ప్లస్ NR. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ NR కదా, సో అది దీనికి సిరీస్లో ఉంటుంది కాబట్టి R ప్లస్ NR అయింది, NE బై R ప్లస్ NR అయింది. రైట్? దిస్ ఈజ్ ఫర్ సిరీస్. అదే ప్యారలల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఐడెంటికల్ని n టైమ్స్ కలిపాం. This is E, R, E, R, E, R, and this entire system is connected to R. What is the current? I. So I is equals to what is the net EMF? E only. Net EMF ఎన్ని కలిపినా ఈనే కదా, ఈనే. And external resistance R. What about internal resistance? R by N. This is current in that situation and this is the current in this situation. ఓకే, రెండు పక్క పక్కన రాసుకొని కన్ఫ్యూషన్ ఉండదు. ఇప్పుడు మిక్స్డ్ గ్రూపింగ్ చేద్దాం. మిక్స్డ్ గ్రూపింగ్ అంటే సిరీస్ ప్యారల్ అన్నీ కలిపేస్తా. అన్ని ఐడెంటికల్ EMFs వాడుతున్నా. చూడండి, అన్ని ఐడెంటికల్ బ్యాటరీస్ E, R, E, R. ఇలా ఎన్ని బ్యాటరీస్ కలపను? N బ్యాటరీస్ కలుపుతాను.
n cells in one row. అలా చాలా రోస్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ కమార్ సెకండ్ రో, అలాగా నేను m రోస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్ని రోస్? m రోస్. ఓకేనా? n సెల్స్ని ఈచ్ రోలో ఎన్ని సెల్స్ పెడుతున్నాను? స్మాల్ n సెల్స్ పెడుతున్నాను. అలా ఎన్ని రోస్ తీసుకుంటున్నాను? m రోస్ తీసుకుంటున్నాను. అది. సో ఇది కూడా ఈ కమా ఆర్, అలా ఈ కమా ఆర్, అది ఈ కమా ఆర్, అది మ్యాటర్. ఇప్పుడు దీన్ని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కలుపుతా. నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ఐ. ఐ ఎంత కనుక్కోవాలి, రైట్? చూడండి, ఈజీ. దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ n టైమ్స్ ఈ రాసుకోవచ్చుగా. ఒక్క రోలో n ఉన్నాయి కాబట్టి n ఇంటూ ఈ. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్, మళ్ళీ సెకండ్ రో n ఇంటూ ఈ ఎన్ఆర్. ఓకే, అలా ఎన్ని m రోస్? సో NE, NR, like that we have m rows connected to external resistance R and we want current I. సో మొత్తం ఈ సర్క్యూట్ మొత్తాన్ని అలా చిన్నగా చేసేసా. ఇప్పుడు NE కూడా ప్యారల్లో ఉన్నాయి. సో ప్యారల్లో ఉంటే NEలు ప్యారల్లో ఉంటే ఎంత వస్తుంది? NEనే వస్తాయి. ఎన్ని కలిపినా M కలుపు, ఎన్ని కలుపు, అర్థమైందా? ఎన్ని కలిపినా NEనే. కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏముంది? NR/M. ఒక్కొక్క దానికి NR ఉంది, ఒక్కొక్క దానికి NR ఉంది. అలా ఎన్ని ఉన్నాయి? M ఉన్నాయి. కాబట్టి NR/M. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R అండ్ కరెంట్ ఈజ్ I. ఇప్పుడు చెప్పండి, కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే I ఈజ్ ఈక్వల్స్ టు EMF. వాట్ ఈజ్ EMF? NE by external resistance plus internal resistance. Internal resistance is small nr by small n. That will be the current in this circuit. అర్థమైందా? మొత్తం ఎన్ని సెల్స్ ఉంటాయి? ఒక్కొక్క దాంట్లో n సెల్స్ కదా, అలా m రోస్ ఉన్నాయి. ఎన్ని సెల్స్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m. nm సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఎన్నో, అలా m ఉన్నాయి కాబట్టి n ఇంటూ m సెల్స్ ఉంటాయి అన్నమాట. నోట్ చేసేసుకోండి. దాని గురించి ఇంకా మాట్లాడదాం. ఆ కరెంట్ గురించి ఇంకా మాట్లాడదాం. నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద కరెంట్ ఎక్స్ప్రెషన్ వి గెట్? టోటల్ EMF NE బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ NR బై స్మాల్ n. కరెక్ట్? రైట్. దిస్ ఈస్ ద కరెంట్ ఇన్ మిక్స్డ్ గ్రూపింగ్. సో ఐ వాంట్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం కరెంట్. అంటే నాకేం కావాలి? మ్యాక్సిమం కరెంట్ కావాలి. మ్యాక్సిమం కరెంట్ కావాలంటే కండిషన్ ఏంటి అంటే ఆ ఉన్న I కాస్త నాకు మ్యాక్సిమం అయిపోవాలి. ఈ I మ్యాక్సిమం కావాలంట. ఏంటి అనేది ఫస్ట్ MN LCM తీసేసుకుందాం. చూడండి, I ఈజ్ ఈక్వల్స్ టు MNE బై MR ప్లస్ NR. అది కరెంట్, అది మ్యాక్సిమం కావాలి. మళ్ళీ ఆ కరెంట్ని ఎలా రాసుకుంటాం చూడండి, MNE బై మ్యాక్సిమం ఎంతో తెలుసుకోవడానికి, మ్యాక్సిమం అవ్వాలంటే ఏమవ్వాలో తెలుసుకోవడానికి ఇక్కడ చిన్న మ్యాథమెటికల్ ట్రిక్ వాడతా. చూడండి, దీన్నే నేను √MR హోల్ స్క్వేర్ √MR మైనస్ √NR హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √MR √NR అని రాస్తా. తప్పేమైనా ఉందా? ఎందుకు? A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2AB కింద రాశాను అనమాట. దీన్ని మనం కావాలనుకుంటే దిస్ ఎంటైర్ థింగ్ ఇలా రాసుకోవచ్చు కదా, √MR హోల్ స్క్వేర్ ప్లస్ √NR హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ని A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2AB అని రాసుకోవచ్చుగా. అదే ఫార్ములా వాడి. ఎందుకు వాడే అంటే ఇది మ్యాక్సిమం అవ్వాలి అంటే డినామినేటర్ మినిమం అవ్వాలి. కానీ డినామినేటర్ మినిమం ఎప్పుడు అవుతుంది అని దీన్ని చూసి నేను చెప్పలేను. అందుకు నేను చెప్పి ఇలా మార్చా. ఇలా మార్చితే ప్రయోజనం ఏంటంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో, ఒక టర్మ్ మైనస్ అయిందో, ఈ టర్మ్ని నువ్వేమీ చేయలేవు.
ఫర్ ఎ గివెన్ m, ఫర్ ఎ గివెన్ n, ఫర్ ఎ గివెన్ r, యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దిస్. అర్థమైందా? నీకు ఇచ్చిన సెల్స్, ఇచ్చిన క్యాపిటల్ ఆర్లతో నువ్వేమీ చేయలేవు. దీన్ని ఇచ్చిన సెల్స్తో నువ్వేమీ చేయలేవు. కానీ దీన్ని ఏదైనా చేయొచ్చు. ఏం చేయొచ్చు? జీరో చేయొచ్చు. ఈ టర్మ్ని జీరో చేయగలిగితే ఇది మ్యాక్సిమం అవుతుంది. అర్థమవుతుందా? ఐ విల్ బి మ్యాక్సిమం, I will be maximum max if root mr is equals to root nr. ఈ రెండు ఈక్వల్ అయితే మనకి ఈ టర్మ్ జీరో అయిపోయి ఇది మ్యాక్సిమం అయిపోతుంది. కానీ రైట్, ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ హ్యాపెన్స్? mr is equals to nr. దట్ మీన్స్ క్యాపిటల్ R is equals to nr by n. దీన్ని చూస్తే నీకు ఏం కండిషన్ అర్థమవుతుంది? ఆర్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎన్ఆర్ బై స్మాల్ ఎమ్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎంటైర్ బ్యాటరీస్, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎంటైర్ బ్యాటరీస్. అవునా? ఎన్ఆర్ బై స్మాల్ ఎమ్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద సెల్స్ ఇన్ ద గ్రూప్. మొత్తం సెల్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కనుక్కుంటే దానికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినప్పుడు వి గెట్ మ్యాక్సిమం కరెంట్. అర్థమైందా? దీన్ని మ్యాక్సిమం పవర్ థియరం అంటాం. ఏంటి? వాట్ ఈస్ ద థియరం ఈజ్ సేయింగ్? థియరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? ఈ స్టేట్మెంట్ ప్రకారం, ఈ రిజల్ట్ ప్రకారం, ఇఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, స్టార్ స్టేట్మెంట్ అనమాట. రాయడానికి చిన్న స్పేస్ ఉంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ batteries, then we get maximum current in the circuit, and we call this as maximum power theorem. Okay na? అది నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్కి 2 volts 2 ohm బ్యాటరీ కలిపాం. 2 volts 2 ohm బ్యాటరీ లేదు, ఇది వేరే బ్యాటరీ. 4 volts 2 ohm బ్యాటరీ. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చేసాము? దాన్ని తీసుకొచ్చి 20 ohmకు కలిపాం, లేదా 10 ohm తీసుకుని మరీ ఎక్కువ అవుతుంది. 10 ohmకి కలిపాం. వాట్ ఈస్ ద కరెంట్? ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ కరెంట్? కరెంట్ ఎంత అంటే ముందు ఐ ఈజ్ ఈక్వల్స్, ముందు ఎఫెక్టివ్ కనుక్కుందాం కదా. ఎఫెక్టివ్ ఎంత? ఈ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 4 ఎంత? 6 volts. ఇది బ్యాటరీకి 2 + 4. మళ్ళీ ఆర్ ఈక్వలెంట్ 2 + 2 ఎంత? 4 ohms. సో దిస్ ఎంటైర్ సెటప్ రీప్లేస్డ్ బై 6 volts అండ్ 4 ohms. అప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఈఎంఎఫ్ ఈ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 10 ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4 అంతేనా? 4 క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. సో కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 6/14 విచ్ ఇస్ నథింగ్ బట్ 3/7 amps. నౌ వాట్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఫస్ట్ బ్యాటరీ? ఫస్ట్ బ్యాటరీకి టెర్మినల్ వోల్టేజ్ ఎంత? టెర్మినల్ వోల్టేజ్ అంటే ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్. టెర్మినల్ వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ బ్యాటరీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఐఆర్ కదా, E1 మైనస్ IR1. E1 ఎంత? 2 మైనస్ I. వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్? 3/7. ఇది 3/7 కదా, 3/7 amps. అది ఇంటూ R1. వాట్ ఈస్ R1 హియర్? 2. అది సో 2 మైనస్ 2 మూడు 6 6/7. 14 మైనస్ 6 అంతేనా? 14 మైనస్ 6 అంటే 8. 7 8/7 volts. 8/7 volts is the terminal voltage of this battery.
దీన్ని కూడా కనుక్కోవచ్చు 4 - 2 × 3/7 × 2 అదేనా. కాకపోతే ఒక బ్యాటరీ కనుక్కున్నా. దీనికి కూడా కనుక్కుని కామెంట్ చేయండి. సెకండ్ బ్యాటరీ టెర్మినల్ వోల్టేజ్ కూడా కనుక్కుని కామెంట్ చేయాలి.